తాకట్లో ఉన్న మీ బంగారాన్ని నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. పవన్ పై పిటిషన్లు వేసిన మాజీలకు గోబ గుయ్యమనిపించిన కోర్టు. విషయం ఏంటి అంటే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు అనేది చాలామందికి డైజెస్ట్ కావట్లేదేమో, కానీ ఆయనకు వ్యతిరేకంగా పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తున్నారు. సరే, ఇక్కడ చూడండి ఆ పిటిషన్లు ఎవరెవరు వేశారు, దేనిపైన వేశారు అని అంటే మాజీ ఐఏఎస్ అధికారి అయినటువంటి విజయ్ కుమార్. ఆయన మొన్నటిదాకా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా ఐఏఎస్ క్యాడర్గా జాబ్ చేశారు. ఆ తర్వాత మొన్న రిటైర్ అయిపోయినట్టున్నారు. ఇక రిటైర్ అయిపోయారు కదా, సో పవన్ కళ్యాణ్ గారిని ఎలా టార్గెట్ చేయాలి అని చెప్పేసి ఒక పిటిషన్ వేశారు. ఆ పిటిషన్లో ఆయన పేర్కొన్నది ఏంటి అంటే హరిహర వీరమల్లు, పవన్ కళ్యాణ్ గారి సినిమా, ఆ హరిహర వీరమల్లుకి అధికార దుర్వినియోగంతో ఆ టికెట్ల ధరలు పెంచారు అని చెప్పేసి ఇది అధికార దుర్వినియోగమే అని చెప్పేసి వేశారు. అసలు పిటిషన్ ఏమనేసారు అనేది కూడా మీకు ఒకసారి చదివి వినిపిస్తాను. దాని తర్వాత కోర్టు ఏమంది అనేది కూడా మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడ కనుక చూసినట్లయితే ఆ పిటిషన్లో ఏమని పేర్కొన్నారంటే ఇది చూడండి. పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల సినిమా వాణిజ్య కార్యక్రమాలను ప్రమోట్ చేసుకునేందుకు ప్రభుత్వ నిధులు, అధికార యంత్రాంగాన్ని వినియోగించారని దీనిపైన స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ విజయ్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ సినిమాల్లో నటించడం అనైతికం, రాజ్యాంగ విరుద్ధం, వీరమల్లు సినిమా టికెట్ ధరల పెంపు, వాణిజ్య కార్యక్రమాలు ప్రమోట్ చేసుకునేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు అని చెప్పేసి ఈయన పిటిషన్ వేశారండి. అవును, అక్కడ హరిహర వీరమల్లు సినిమా ఒక్కదానికే ధరలు పెంచేశారు. అంతకుముందు ఎప్పుడు టికెట్ల ధరలు పెంచలా. ఒక పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి దాని మీద మాత్రమే ఆ రేట్లు పెంచుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఇది ఆయన చేస్తున్న అభియోగం. ఏం చెప్పాలిక, అంతకుముందు ఇంకే సినిమాలకి టికెట్ ధరలు పెంచలేదా? అందులో భాగంగానే పెరిగింది తప్ప పవన్ కళ్యాణ్ గారిది ఏమీ స్పెషల్గా పెంచలేదే. పైగా ఈయనంట చెప్పేది పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో నటించడం రాజ్యాంగ విరుద్ధం. సో మరి ఒక ఐఏఎస్ అధికారికి అంత బాధ్యత ఉన్నప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారి పైన అన్ని కేసులు ఉన్నాయి కదా, దాని మీద ఎప్పుడైనా పిటిషన్ వేశారా? ఎందుకెలా? సో ప్రజల సొమ్ముని అప్పనంగా తినేసిన దాని మీద ఏం మాట్లాడరు, కానీ సినిమాల్లో నటించడం కూడా చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం, అది ఇది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఒక పిటిషను. ఇంకొక మాజీ రైల్వే అధికారి ఉన్నాడు, ఆయన విజయవాడకు సంబంధించిన ఆయనకు కొండలరావు అంట. ఆయన ఏం వేశాడు తెలుసా? ఆయనకు వచ్చిన బాధ ఏంటంటే ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం ఫోటో ఎందుకు పెట్టాలి, ఇది ఆయన బాధ. ఇప్పుడు ఆ ఫోటో పెట్టడం వల్ల కొండలరావు అనే వ్యక్తికి కావచ్చు, ప్రజలకు కావచ్చు, కోటాను కోట్ల నష్టం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అందుగురించే ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టకూడదట. ఇది ఒక పిటిషను. ఇది రాజ్యాంగానికి విరుద్ధం అట. ఏంటది రాజ్యాంగానికి విరుద్ధం? పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెడతామా? డిప్యూటీ సీఎం ఫోటో ఎలా పెడతారు అనే? అసలు డిప్యూటీ సీఎం అనే పదవి రాజ్యాంగబద్ధమైన పదవా కాదా? అది తెలియదు ఆ మాత్రం పిటిషన్ వేసే ముందు? అది చూసుకోవాలిగా. అవేమీ లేకుండా పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద వేసేయాలి ఏంటి? ఎందుకంటే ఆ అక్కసు ఉంది వాళ్ళకి, అసూయ. పవన్ కళ్యాణ్ గారు వల్లే ఇవాళ కూటమి ప్రభుత్వం ఇంత బలంగా ఏర్పడింది. అదే పవన్ కళ్యాణ్ గారు కలవకపోయి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అయ్యేవాళ్ళు. ఇదంతా ముసుగులో వాళ్ళ అభిప్రాయం అనమాట. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే పెద్ద భూతంలాగా, దెయ్యంలాగా ఆ ఫోటోలు పెడతాం వల్లే ప్రజలకు తీవ్రమైన నష్టం వస్తుంది అని చెప్పేసి వీళ్ళ యొక్క భావన. సో ఇది కూడా పిటిషన్ వేశారు. సో దానికి కూడా కోర్టు లెఫ్ట్ అండ్ రైట్ వాయించేసింది. అసలు ఎలాగా డిప్యూటీ సీఎం ఫోటో తీసేయాలి అని అంటే అసలు డిప్యూటీ సీఎం పదవే ఉండకూడదు. మరి ఆల్రెడీ డిప్యూటీ సీఎం పదవులు ఏ విధంగా ఇస్తున్నారు చూసారుగా. గత ప్రభుత్వంలో 5గురికి ఇచ్చారు, మరి అప్పుడేం మాట్లాడలేదే. అసలు 5గురికి ఎలా ఇస్తారు డిప్యూటీ సీఎం పదవి? అసలు రాజ్యాంగబద్ధమైన పదవే కాదు, తీసేయాలి అని చెప్పేసి అనొచ్చకపోని అలా అనరు. జగన్మోహన్ రెడ్డి గారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు అంటే అసలు మనం అట్లాంటివి ఏం చెయ్యం. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒకరే డిప్యూటీ సీఎం, ఆయన ఫోటో ఉంది, ఇంకా ఆటోమేటిక్గా గ్యాస్ ట్రబుల్ వచ్చేసింది. ఇది పరిస్థితి. సో వీళ్ళిద్దరికీ అటు పవన్ కళ్యాణ్ గారు నటించకూడదు, సినిమాల్లో నటిస్తే నష్టం. వీళ్ళు సినిమా పవన్ కళ్యాణ్ గారు ఏంటి ప్రొఫెషనల్గా ఆయన యాక్టరు. సో ఆయన ప్రొఫెషన్ అది. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు రాజకీయాల్లోకి రాగానే వాళ్ళ ప్రొఫెషన్ వదిలేస్తారా? ఇప్పుడు వ్యాపారాలు ఉన్నాయి, వ్యాపారాలు వదిలేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపారాలు వదిలేశారా? వీళ్ళు చెప్పేది ఎట్లా ఉంది అంటే మీరు సినిమాలు చేయమాకండి, అట్లాంటి ఆదాయాలు వద్దు, ప్రజల మీద పడి తినేసేయండి, అక్రమాలు అవినీతులు చేసేయండి
అని చెప్పే సందేశమే ఏంటిది? సో ఆ సినిమాలకు సంబంధించిన దాంట్లో హైకోర్టు చాలా గట్టిగానే వాయించేసింది, మామూలుగా కాదు. సో ముఖ్యమంత్రితో సహా మంత్రులుగా ఉన్నవారు సినిమాలో నటించడంపై ఎలాంటి నిషేధం లేదని అడ్వకేట్ జనరల్ అయినటువంటి దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టు నివేదించారు. సినీ నటుడు మాజీ సీఎం ఎన్టీఆర్ విషయంలో హైకోర్టు ఫుల్ బెంచ్ గతంలోనే స్పష్టమైన తీర్పు ఇచ్చిందన్నారు. హరిహర వీరమల్లు సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాత్ర ఉన్నట్లు పిటిషనర్ ఎలాంటి ఆధారాలు కోర్టు ముందు ఉంచలేదన్నారు. టికెట్ ధరలను పెంచుతూ ఇచ్చిన మెమోను సైతం పిటిషనర్ సవాల్ చేయలేదని తెలిపారు. ప్రాథమిక అంశాలను పరిశీలించకుండానే పిటిషన్ వేసేసి కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారని, వ్యాజ్యానికి విచారణార్హత కూడా లేదన్నారు. వ్యాజ్యం దాఖలు చేసిన మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్కు ఖర్చులు విధించి పిటిషన్ను కొట్టివేయాలని కోరారు. అది అంటే కోర్టు సమయం ఎంత విలువైనదండి. పిచ్చి పిచ్చి పిటిషన్లన్నీ వేసుకుంటూ కూర్చుంటారా? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రజల సొమ్ము అప్పనంగా మెక్కిన వాళ్ళకి సంబంధించిన వాటిపైన పిటిషన్లు వేయండి. అక్కడ అతి కిరాతకంగా హత్య గావించబడిన కేసులు కూడా అలాగే పెండింగ్ ఉండిపోతున్నాయి. దానిపైన ఏ ఒక్కరు బాధ్యతగా వ్యవహరించరు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టారనో, హరిహర వీరమల్లు సినిమాకి టికెట్ రేట్లు పెంచారనో వాటి మీద మాత్రం ఎక్కడలేని శ్రద్ధ, ఎక్కడలేని దేశభక్తి, ఇదంతా కూడా గుర్తుకొచ్చేస్తాయి. ఇలా ఉంటుంది అన్నమాట ఇలా పనులు. సో ఈయన ఐఏఎస్ అధికారిగా మరి చేసినప్పుడు ఆ మాత్రం తెలియకుండానే ఏ ప్రకారంగా పిటిషన్లు వేశారనుకోవాలి. మరి దీనిని బట్టి ఇది రాజకీయ కుట్ర ఉంది దీని వెనకాలని అనుకోరా? వీళ్ళ వెనకాల ఎవరో ఉండి కేసు వేయించారని చెప్పేసి అనుమానం రాదా? అనుమానం ఏముంది, వాస్తవేనేమో. ఇలా అనేక రకాలైన అనుమానాలకు తావిస్తూ ఉంది. సో వీళ్ళు అధికారంలో ఉండగా ప్రజలకు ఏమాత్రం వెలగబెట్టారు అది చూసుకోవాలి కదా. అలాగే వీళ్ళు ఆ పదవిలో ఉండగా మరి అప్పుడు సీఎం గారు ఏం చేశారు, అప్పుడు పాలన ఎలా కొనసాగింది, అప్పుడు ఎటువంటి అవినీతి అక్రమాలు జరగలేదు అని చెప్పేసి ఎవరైనా క్లారిటీ ఇస్తారా పోనీ? ఎందుకంటే ఇప్పుడు అన్ని ఆరోపణలు వస్తున్నాయి కదా. మరి ఆరోపణలు ఎలా తిప్పికొడతారు? అవేం ఉండవు. కానీ పవన్ కళ్యాణ్ గారు అనగానే ఎక్కడ లేని అని గుర్తొచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో దీనిని బట్టి ప్రజలు మీరు అర్థం చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు ఆయన ఏ రోజైనా సరే ప్రజలకు దూరంగా ఉన్నారా? ప్రజా సమస్యలను పట్టించుకోవట్లేదా? జనవాణి అనే కార్యక్రమం ద్వారా పార్టీ ఆఫీస్ దగ్గర అనేక మంది వాళ్ళు ఫిర్యాదులు చేస్తూ ఉంటే వాటి సమస్యలను తీర్చే ప్రయత్నాలు చేయట్లేదా? ఇలా కావాలనే ఎవరైతే ప్రజలకు దగ్గరగా పనిచేస్తున్నారో వాళ్ళని ఇరిటేట్ చేయడానికి, విసిగించడానికి ఈ రకమైన చేష్టలో పిటిషన్లు వేస్తా ఉంటే ప్రజల్లో ఎటువంటి భావన వస్తుందో అది అర్థం చేసుకోండి. ప్రజలకు అనుగుణంగా మనం వ్యవహరించాలి తప్ప ఎలా పడితే అలాగే ఏది పడితే అది మన వెనకాల ఒకళ్ళు ఉండాలే, ఏదో పిటిషన్ ఏమన్నారు కాబట్టి వేసేసామనుకుంటే మీ పరువే పోతుంది. మీరు పైగా మాజీలు అంటే ఏంటి, 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళే. ఇప్పటి వరకు మీరు సంపాదించుకున్న క్రెడిబిలిటీ, ఆ పేరు, ఆ నమ్మకం మొత్తం పోతుందిగా. సో అవన్నీ అవసరం లేదు, ఇంకా మాకెందుకు. ఇలా ఉంటుంది పరిస్థితి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కొంచెం బాధ్యతగా ఉండండి. రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి ఆ విషయంలో కూటమి ప్రభుత్వం ఏమైనా తప్పులు చేస్తే వాటిపైన ఎండగట్టండి, ప్రశ్నించండి, అవసరమైతే పిటిషన్లు వేయండి. అంతేగాని సినిమాలు ధరలు పెంచేశారు. పవన్ కళ్యాణ్ సినిమా భీమ్లా నాయక్ వచ్చినప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న ఏం చేశాడు? 5 రూపాయల టికెట్టా? ఈ రెవెన్యూ అధికారులకి, పోలీసులకి ఇంకెక్కడ ఏ పనులు లేవు. డైరెక్ట్గా వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏ హాల్లో అయితే ఇస్తారో అక్కడే వాళ్ళ డ్యూటీలు. అంతెందుకు, సెప్టెంబర్ 2వ తేదీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం వస్తుందనగానే దానికి 15 రోజుల ముందే జగన్మోహన్ రెడ్డి గారు ఒక జీవో రిలీజ్ చేస్తారు. ఫ్లెక్సీలు ఇదంతా కూడా పర్యావరణాన్ని దెబ్బతీస్తుంది, ఫ్లెక్సీలను బ్యాన్ చేసేయండి అని చెప్పేసి అంటారు. పవన్ కళ్యాణ్ గారి జన్మదినం అయిపోయిన తర్వాత మరలా అదే ఉండదు, అబ్బే చేసేసుకోండి. ఇది అప్పుడు జరిగిన తంతు. అవి మర్చిపోయారా? ప్రజలకేం గుర్తులేదనుకుంటున్నారా? నిజంగా చిత్తశుద్ధితో ఏదైనా ఉంటే ప్రజలకి ఉపయోగపడేలాగా చేయండి. అంతేగాని పదే పదే కక్షపూరిత ధోరణితో ఆ కేసులు వేద్దాం, ఈ కేసులు వేద్దాం అని కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా ప్రతిపక్షాలు కేసులు వేసినాయి. ఏ విషయాలు వేసినాయి? అన్నీ చట్టవిరుద్ధమైన, రాజ్యాంగ విరుద్ధమైన పనులు చేస్తూ ఉంటే 3 రాజధానులైన ప్రతిపాదన కావచ్చు, లేకపోతే R5 జోన్ ఏదైతే ఎలక్ట్రానిక్ జోన్గా పరిగణించబడే కేటాయించిన ప్రదేశాన్ని పేదలకు ఇళ్ళు ఇస్తుంటే ఆపుతారా అంట. ఎక్కడెక్కడైతే చట్టపరమైన ఇబ్బందులు ఉంటాయో అక్కడ నేను అన్నీ చేసేస్తానని చెప్పి హామీ ఇవ్వటం, తర్వాత చట్టపరమైన ఇబ్బందులు రాగానే అదిగో చూసారా నేను ఇలా ఇద్దాం అనుకుంటే ఇలా చేశారు. అవన్నీ తెలుసు వాళ్ళకి.
తెలిసే వాళ్ళు ఇలా కేసులు వేస్తారని తెలుసు, కానీ ప్రజల ముందు మనం ఇలా చేయాలి, ఇదిగో నేను బ్రహ్మాండంగా చేద్దాం అనుకుంటే వీళ్ళు అడ్డం పడుతున్నారు అనేది ప్రొజెక్ట్ చేయడం కోసం. కానీ ప్రజలు నమ్మారా? ప్రజలంత ఫూల్స్ ఏం కాదు. ఇవాళ ప్రతి ఒక్క విషయం పైన వాళ్ళు అవగాహన పెంచుకొని చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నారు ఓటు అనే విషయంలో. కాబట్టి ఆ ఓటు అనేది ఎంత బలమైందో తెలుసా? ఇంట్లో సొంత మెంబర్ చెప్పినా కానీ ఫలానా వాళ్ళకి ఏమంటే నైజంతా నేను వాళ్ళ మనసులో ఎవరికి ఉందో వాళ్ళకే వేస్తారు. అది ఓటుకున్న పవర్. ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు అనేది పదే పదే. అందుకే ఏదో మాయ చేసి మతలబు చేసేసేసి బాంబిం బిష్ అంటే పనిలేకపోతాయి అనుకుంటున్నారా? ఎట్టి పరిస్థితులు అవన్నీ జరిగేవి కాదు. కాబట్టి అందుకనే ఈ ఫేక్ ప్రచారాలు, ఫేక్ పిటిషన్లు, పిచ్చి పిచ్చి అన్నీ వేసి కోర్టుల్లో ఇవాళ చివాట్లు తింటాం. కాకపోతే ఏంటి దానికంటే ఇంకేమైనా ఉంటుందా ఇబ్బంది? అవే ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకుని కొంచెం బాధ్యతగా వ్యవహరించండి. పోనీ కూటమి ప్రభుత్వం అయినా సరే తప్పటడుగులు వేయట్లేదా? వేస్తున్నారు. ఆ వేసిన దానిపైన ప్రశ్నించండి. ఇదిగో ఇలా జరుగుతుంది, మరి ఏం చెప్తారు దీనికి సమాధానం అని చెప్పేసి ప్రశ్నించండి. అట్లాంటివన్నీ వదిలేసి పిచ్చి పిచ్చి అన్నీ పట్టుకొని ఇవాళ కోర్టులు ఆశ్రయిస్తే కోర్టు ఇలాగే రివర్స్ అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఎవరైనా ఏదైనా సరే పిటిషన్లు వేస్తే అది కొంచెం సహేతుకమైనది, కోర్టు విలువైన సమయాన్ని వృధా చేయకుండా ఉండాలి అని చెప్పేసి అయితే కోరుకుందాం. ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి? ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారినే టార్గెటెడ్గా వీళ్ళు పిటిషన్లు వేసిన దానిపైన ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.